నేనున్నా, మా క్రైస్తవులు ఉన్నారు, మా మిషనరీలు ఉన్నారు. హైందవులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకటే రకంగా మేము సేవ చేస్తాం, సాయం చేస్తున్నాం. ఈ రోజుకి ప్రతి నెల నేను చేస్తున్నటువంటి సహాయాల్లో 10 మందికి చేస్తే 10 మందిలో 8 కుటుంబాలు హైందవ కుటుంబాలే. ఎందుకో తెలుసా? నాకు హైందవుడు, క్రిస్టియన్, ముస్లిం అన్నటువంటి తారతమ్యాలు లేవు. నేను అందరినీ ఒకటిగా ప్రేమిస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాకు నేర్పించింది అదే. నీకు అది లేదు. చేయి సార్. దేశంలో కోట్ల మందిలో లక్షల మంది హైందవులు నిరుపేదలు ఉన్నారు సార్. వాళ్ళ సాయం చేయి. నీ ఆస్తి అమ్మో, డబ్బులు బయటిది చేస్తావా? చెయ్యు. డబ్బు ఉంది, పార్టీ పెట్టుకోవాలి. పార్టీ పెట్టుకోవాలంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ సపోర్ట్ కావాలి. వాళ్ళ సపోర్ట్ రావాలంటే ఏం చేయాలి? క్రైస్తవుల మీద పడి ఏడవాలి, క్రైస్తవుల్ని తిట్టాలి, క్రైస్తవుల్ని ఆడిపూసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులు నోరు మూసుకొని చవటల్లాగా సైలెంట్గా ఉంటారు అని నువ్వు అనుకున్నావు. ఇలా కౌంటర్లు, రీకౌంటర్లు, ఇట్లా అగ్రెసివ్గా మేము స్పందిస్తాం అని నువ్వు అనుకోలేదు. ఉన్నారు. క్రైస్తవ సమాజానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి అండగా, నాయకులుగా నాలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. మేము నోరు మూసుకొని మౌనంగా ఉండం, తిరగబడతాం, నిలబడతాం, ప్రశ్నిస్తాం, అవసరమైతే ఎంతవరకైనా వెళ్తాం. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నాం. గుర్తుపెట్టుకో ఇది.